మూసీ నది ప్రక్షాళనకు గ్రీన్ క్లైమేట్ ఫండ్స్ తేనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం ఈ నెల 9న మంత్రి కేటీఆర్ ముంబై వెళ్లనున్నారు. నాబార్డు చైర్మన్ ను కలిసి మూసీ నది ప్రక్షాళనకు గ్రీన్ క్లైమేట్ నిధులపై చర్చిస్తారు. మూసీ నది ప్రక్షాళన కార్యాచరణను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో అనేక చర్యలను మొదలుపెడుతోంది. మూసీ నది, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన వీటిలో ప్రధానమైనవి. కాలానుగుణంగా హైదరాబాద్ డ్రైనేజీ మారకపోవడం, ప్రత్యామ్నాయం లేక నగర మురుగునీటి వ్యవస్థల ద్వారా సేవరేజీని వీటిలోకి మళ్లించడంతో ఈ రెండు మురికి కోపాలను తలపిస్తున్నాయి. మూసీలోకి చేరే మురుగునీటి నిలువరించడానికి దాదాపు 827 కోట్లతో అధికారులు ఓ ప్రణాళికను రూపొందించారు. మూసీ నదిలోకి వచ్చే వర్షపు నీళ్లను రీసైక్లింగ్ ప్రక్రియలో శుద్ధి చేసి ప్రత్యామ్నాయ నీటి అవసరాల కోసం వాడాలనేది ప్రభుత్వ ఆలోచన. రీసైక్లింగ్ ద్వారా నీళ్లను శుద్ధి చేసేందుకు ఓ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు యుఎన్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి నిధులను తెప్పించేందుకు కసరత్తు జరుగుతోంది. బాపు ఘాట్ నుంచి నాగోలు వరకు ఉన్న 21 కిలోమీటర్ల మూసీ నది స్ట్రెచ్ను ప్రక్షాళన చేసి దాని పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించే బృహత్తర పథకానికి సైతం ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. 750 కోట్లతో ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఇక మూసీపై 6,000 కోట్ల ఖర్చుతో 41 కిలోమీటర్ల మేర ఈస్ట్ వెస్ట్ ఎక్స్ప్రెస్ కారిడార్ నిర్మించేందుకు పథక రచన చేసింది. తద్వారా వాహనదారులకు ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. మూసీ నది ప్రక్షాళనకు గ్రీన్ క్లైమేట్ నిధులు అడగనున్నారు. యునైటెడ్ నేషన్స్ గ్రీన్ క్లైమేట్ ఫండ్కు భారత్లో నాబార్డు సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. మూసీ నది సుందరీకరణకు అవసరమయ్యే అంశాలన్నింటినీ నాబార్డు చైర్మన్ హర్ష కుమార్ బన్వాల్కు వివరించడానికి మంత్రి కేటీఆర్ ఈ నెల 9వ తేదీన ముంబైకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన ప్రతిష్టాత్మక మిషన్ కాకతీయ కార్యక్రమానికి కూడా తెలంగాణ ప్రభుత్వం నిధులను తెచ్చేందుకు కృషి చేస్తోంది. శ్రీకాంత్, సాక్షి న్యూస్, హైదరాబాద్.